ప్రస్తుతం అమెరికా ప్రపంచ శాంతికి అతిపెద్ద సవాలుగా మారింది. మొన్నటి వరకు ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చిన దైవదూతగా ప్రచారం చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన అసలు రంగు చూపించడం మొదలుపెట్టాడు. ఆ దేశం ఈ దేశం అన్న తేడా లేకుండా అందర్నీ బెదిరించుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి సార్వభౌమ దేశాల మీద అక్రమంగా దాడి చేస్తూ ఆ దేశాలలోని నాయకులను పడగొడుతూ అమెరికా అగ్రరాజ్యమన్న బలుపుని చూపిస్తుంది. అయితే వెనిజులా ఘటన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన భస్మాసుర హస్తాన్ని భారత్ వైపు తిప్పాడు. తాజాగా ట్రంప్ భారత్కు ఒక ఘాటు హెచ్చరిక జారీ చేశాడు. రష్యా నుంచి ఆయిల్ కొనే విషయంలో తమ మాట వినకపోతే, అమెరికా షరతులకి తలగ్గకపోతే మొత్తం భారతదేశ ఎకానమీనే కుప్ప కూలుస్తామని ట్రంప్ మళ్లీ బెదిరిస్తున్నాడు. అయితే ఈసారి అతని వార్నింగ్లో ఏదో తేడా ఉంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ట్రంప్ ఇప్పుడు అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్లోని 32 దేశాలను కూడా తమతో కలుపుకుని భారత్ మీద తీవ్రమైన టారిఫ్ దాడి చెయ్యాలన్న ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే గాని జరిగితే భారత్ అప్పుడు 33 దేశాల నుంచి 100% సుంకాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవైపు చర్చలు జరుగుతున్నాయి. మోడీ గారు నాకు గొప్ప స్నేహితుడు అంటూనే మరోవైపు ట్రంప్ తెర వెనక పావులు కదుపుతున్నాడు. ఈ మొత్తం వ్యవహారం కూడా అమెరికా యొక్క డబుల్ స్టాండర్డ్స్ ఏ రేంజ్లో ఉంటాయో చూపిస్తుంది. అయితే అసలు ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఎజెండా ఏంటి? ఏం సాధిద్దామని ట్రంప్ భారత్ను ఇంతలా టార్గెట్ చేస్తున్నాడు? అమెరికాతో కలిసి భారత్ మీద టారిఫ్స్ వేయడానికి ఈ యూరోపియన్ దేశాలు ఒప్పుకుంటాయా? ఒకవేళ ఒప్పుకుంటే అది భారతదేశ ఎకానమీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఈ మొత్తం సిచ్యువేషన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అమెరికా సంగతి పక్కన పెడితే ప్రస్తుతం భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య బైలాటరల్ ట్రేడ్ సంవత్సరానికి $140 బిలియన్ ఉంది. వీటిలో భారత్ యూరోప్కి $80 బిలియన్ విలువైన గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తే $60 బిలియన్ వర్త్ ఉన్న గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ భారత్ $20 బిలియన్ సర్ప్లస్లో లాభంలో ఉంది. ఇక్కడ మనమే యూరోప్కి ఎక్కువ వస్తువులని ఎగుమతి చేస్తున్నాం. గత కొన్ని దశాబ్దాలుగా భారత్కు ఈయూతో మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే కేవలం డొనాల్డ్ ట్రంప్ని ఇంప్రెస్ చేయడం కోసం యూరోపియన్ దేశాలు ఇండియన్ గూడ్స్ మీద టారిఫ్ని విధిస్తే అప్పుడు వాళ్ళే ఎక్కువ ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. యూరోప్ ఖండం ఇంకా ఎక్కువ క్రైసిస్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం అమెరికాతో కూడా సేమ్ నెంబర్స్లోనే ట్రేడ్ చేస్తున్నాం. ట్రంప్ ఇండియన్ గూడ్స్ మీద 50% టారిఫ్స్ని వేశాడు. అయితే దాని ఎఫెక్ట్ ఇండియన్ ఎకానమీ మీద చాలా మినిమల్గా పడింది. ట్రంప్ టారిఫ్స్ని బైపాస్ చేయడానికి కావాల్సిన అన్ని మెజర్స్ని భారత్ తీసుకుంది. ఒకవేళ రేపు యూరోప్ కూడా భారత్ మీద 100% టారిఫ్స్ని విధించిన దాని ప్రభావం కూడా ఇండియా మీద లిమిటెడ్గానే ఉంటుంది. కొన్ని నష్టాలైతే ఉంటాయి. ఎగుమతులు తగ్గిపోతాయి, ఇండియన్ ఎక్స్పోర్టర్స్ నష్టపోతారు. బట్ అది మన దేశ ఎకానమీని బలహీనపరిచేంతటి భారీ స్థాయిలో మాత్రం ఉండదు. ఎందుకంటే భారత్ చైనాలాగా ఎగుమతుల మీద ఆధారపడే దేశం కాదు. భారత్ ఒక కన్స్యూమర్ బేస్డ్ ఎకానమీ. మన దేశాన్ని ముందుకు నడిపించడానికి కావాల్సిన మార్కెట్ అంతా కూడా దేశం లోపలే ఉంది. అందుకే ప్రపంచంలోని మేజర్ కంపెనీస్ అన్నీ ఇప్పుడు భారత్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో దేశాలు కాదు కదా, ఒక ఖండం మొత్తం ఏకమై ఆంక్షలు విధించిన భారత్ను ఏమీ చేయలేవు. కానీ భారత్ మీద టారిఫ్స్ విధించడం వల్ల యూరోప్ మాత్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా యూరోప్ అమెరికా చేతిలో ఒక బలిపశువుగా మారిపోతుంది. ఎందుకంటే 2022లో రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ మొదలైనప్పుడు అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలన్నీ కలిసి రష్యా మీద ఎకనామిక్ శాంక్షన్స్ విధించాయి. రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ని నిలిపివేశాయి. ఈ మూవ్ రష్యా ఎకానమీని కుప్పకూలుస్తుందని యూరోప్ అంచనా వేసింది. అయితే ఆ అంచనాలు దారుణంగా బ్యాక్ఫైర్ అయ్యాయి. యుద్ధం ఆగడం కాదు కదా, ఈ తొగ్లక్ మూవ్ యూరోప్లో ఎనర్జీ క్రైసిస్కి దారితీసింది. యూరోప్లో ఆయిల్, గ్యాస్, LNG ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే అటువంటి టైంలోనే భారత్ పెద్ద మొత్తంలో రష్యన్ క్రూడ్ ఆయిల్ని పర్చేస్ చేసి ఆ పర్చేస్ చేసిన ఆయిల్ని రిఫైన్ చేసి మరి యూరోప్కు సరఫరా చేసింది. భారత్ డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ ఆయిలే 2022లో యూరోప్లో ఎనర్జీ క్రైసిస్ని నివారించింది. దీనికి యూరోప్ ఖండం మొత్తం భారత్కు రుణపడి ఉండాలి. ఇక్కడ యూరోప్తో పాటు ప్రపంచవ్యాప్తంగా బ్యారెల్ ఆయిల్ ధర $100ని మించకుండా భారత్ ఆయిల్ మార్కెట్ని రెగ్యులేట్ చేసింది. ప్రపంచ దేశాల మధ్య ఆయిల్ కోసం పోటీ పెరగకుండా ఒక షాక్ అబ్జర్బర్ లాగా భారత్ వ్యవహరించింది. అమెరికాలోని అప్పటి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కూడా భారత్ రష్యా నుంచి ఆయిల్ పర్చేస్ చేయడాన్ని ఎంకరేజ్ చేసింది. ఇంకా ఎక్కువ పర్చేస్ చేయమని ప్రమోట్ చేసింది. అంతెందుకు, ఇప్పటికీ యూరోప్ నుంచి ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, జర్మనీ, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఇండియా నుంచి పెద్ద మొత్తంలో పెట్రోలియం ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. ఒకవేళ ఇప్పుడు గనక యూరోపియన్ యూనియన్ భారత్ మీద సుంకాలు వేస్తే ఇండియా EU రిలేషన్స్ పూర్తిగా దెబ్బతింటాయి. ఇక్కడ ట్రంప్ ఈయూతో డబల్ గేమ్ ఆడుతున్నాడు. EU భారత్ మీద శాంక్షన్స్ వేస్తే భారత్ నుంచి రిఫైన్డ్ పెట్రోలియం,
డీజిల్, జెట్ ఫ్యూయల్ని ఇంపోర్ట్ చేసుకోలేదు. భారత్ నుంచి ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, స్పైసెస్, జెమ్స్, జ్యువెలరీ, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ వంటి గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకోలేదు. భారత్ నుంచి ఐటీ, సాఫ్ట్వేర్ వంటి సర్వీసెస్ని పొందలేదు. అప్పుడు వీటి కోసం కూడా యూరప్ అమెరికా మీదే మరింతగా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే యూరప్ దాని డిఫెన్స్ కోసం, వెపన్స్ కోసం, టెక్నాలజీ కోసం పూర్తిగా అమెరికా మీదే డిపెండ్ అవుతుంది. అమెరికా ఇచ్చే మిలిటరీ ఎయిడ్, లాజిస్టిక్స్ ఆధారంగానే యూరప్ ఫంక్షన్ అవుతుంది. ఒక రకంగా యూరోపియన్ యూనియన్ అమెరికాకి పప్పెట్ స్టేట్గా మారిపోయింది. ఇప్పుడు భారత్ను కూడా దూరం చేసుకుంటే యూరప్ దాని ఎనర్జీ, ఆహార భద్రత కోసం కూడా మళ్ళీ అమెరికా మీదే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్కి కావాల్సింది కూడా అదే. ఈ రకంగా జరగడం వల్ల అమెరికా యొక్క 2 ఆబ్జెక్టివ్స్ నెరవేరుతాయి. 1, యూరప్ ద్వారా భారత్ మీద మరింత ఎక్కువ ప్రెషర్ని అప్లై చేయడం. 2, యూరప్ని అన్ని అవసరాల కోసం కూడా అమెరికా మీదే పూర్తిగా ఆధారపడేలా చేయడం. అమెరికా ట్రాప్లో పడితే యూరప్ తన గొయ్యి తాను తవ్వుకున్నట్టే. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే, మనం ఇప్పటి వరకు రష్యా మీద 18 సార్లు ఎకనామిక్ శాంక్షన్స్ విధించాం. ఇప్పుడు 19వ శాంక్షన్స్ వేయడానికి రెడీ అయ్యాం. అయినప్పటికీ ఆ శాంక్షన్స్ రష్యాని ఏమీ చేయలేకపోయాయి. ఇన్ఫ్యాక్ట్ 2022 నుంచి రష్యా ఎకనామిక్ గ్రోత్ క్రమంగా పెరుగుతుంది. సో డైరెక్ట్గా రష్యాని టార్గెట్ చేయడానికి బదులు రష్యా దగ్గర నుంచి ఆయిల్ని పర్చేస్ చేసే భారత్, చైనా దేశాలను టార్గెట్ చేస్తే రష్యాను ఎకనామిక్గా వీక్ చేయొచ్చనే ఐడియాని ట్రంప్ ప్రపోజ్ చేస్తున్నాడు. అమెరికాతో పాటు యూరప్ కూడా ఈ దేశాల మీద టారిఫ్స్ వేయాలని ప్రెషర్ చేస్తున్నాడు. ప్రస్తుతం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ని చైనా 47% దిగుమతి చేసుకుంటుంటే భారత్ 38% ఇంపోర్ట్ చేసుకుంటుంది. టర్కీ, యూరోపియన్ యూనియన్ చెరో 6% ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. అయినప్పటికీ ఇక్కడ అమెరికా పర్టికులర్గా భారత్నే టార్గెట్ చేసింది. చైనా ఆల్మోస్ట్ 50% రష్యన్ క్రూడ్ ఆయిల్ని పర్చేస్ చేస్తున్న ట్రంప్ చైనా మీద సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నాడు. ఎందుకంటే అమెరికా డిఫెన్స్ ఇండస్ట్రీకి అత్యంత కీలకమైన రేర్ ఎర్త్ మినరల్స్ సప్లైని చైనానే కంట్రోల్ చేస్తుంది. కాబట్టి అమెరికా ట్రేడ్ విషయంలో చైనా మీద అగ్రెషన్ చూపిస్తే చైనా ఈ మినరల్స్ సప్లైని అమెరికాకి కట్ ఆఫ్ చేస్తుంది. అప్పుడు అమెరికాలోని స్మార్ట్ ఫోన్స్ నుంచి గైడెడ్ మిసైల్స్ వరకు అన్ని సెక్టార్స్ మీద ప్రభావం పడుతుంది. సో చైనాని ట్రంప్ ఏం చేయలేడు. రష్యాని గత 3 సంవత్సరాలుగా టార్గెట్ చేస్తున్నా కూడా వెస్ట్ దేశాలు ఏమీ చేయలేకపోతున్నాయి. సో భారత్నైనా సరే తమ గ్రిప్లో పెట్టుకోవాలని అమెరికా ప్రయత్నించింది. టారిఫ్స్తో అటాక్ చేసింది. అయితే ఆ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇండియా ట్రంప్ టారిఫ్స్ విషయంలో చాలా స్ట్రాంగ్గా నిలబడింది. సో ఇప్పుడు భారత్ మీద ప్రెషర్ని డబల్ చేయడం కోసం ట్రంప్ యూరోప్ని ఈ సినారియోలోకి లాగాలనుకుంటున్నాడు. అయితే ఇక్కడ ట్రంప్ భారత్ని టార్గెట్ చేయడానికి మరో కారణం అతనికి నోబెల్ పీస్ ప్రైజ్ రావడంలో భారత్ సహకరించకపోవడమే అని చాలామంది అనుకుంటున్నారు. అయితే అసలు రీజన్ దానికన్నా ఎన్నో రెట్లు పెద్దది. ట్రంప్ భారత్ యొక్క $500 బిలియన్ విలువైన అగ్రికల్చర్ సెక్టార్ని, ఫుడ్ మార్కెట్ని దోచుకోవాలి అనుకుంటున్నాడు. అమెరికా నుంచి చీప్ అగ్రి ప్రోడక్ట్స్ని, డైరీ ప్రోడక్ట్స్ని భారత్లో ప్రవేశపెట్టి మన దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసి భారత్ ఆహార పదార్థాల కోసం పూర్తిగా అమెరికా దిగుమతుల మీద ఆధారపడేలా చెయ్యాలి అనుకున్నాడు. లిటరలీ భారత్ను మరో యూరోప్ లాగా, అమెరికా మాట వినే ఒక పప్పెట్ స్టేట్ లాగా మార్చేయాలి అనుకున్నాడు. దీన్నే భారత్ రిజెక్ట్ చేసింది. అందుకే ట్రంప్ భారత్ మీద వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించాడు. ఇంకా ఎక్కువ ఒత్తిడి పెట్టాలి అని చూస్తున్నాడు. ఇదే ట్రంప్ ఎజెండా. నిజం చెప్పాలంటే ఇతర దేశాలను లొంగదీయడానికి టారిఫ్స్ని ఉపయోగించడం అనేది ఒక పాత ఫెయిల్డ్ ఎకనామిక్ పాలసీ. ఇది వెనిజువెలా, ఇరాక్, నార్త్ కొరియా లాంటి చిన్న దేశాల మీద వర్క్ అవుతుంది కానీ భారత్, రష్యా, చైనా లాంటి ఎకనామిక్ జైంట్స్ మీద కాదు. ఈ విషయం వైట్ హౌస్లో కూర్చున్న ట్రంప్కి కానీ అతని అడ్వైజర్స్కి కానీ అర్థం కావడం లేదు. ఎందుకంటే వీళ్ళకి అసలు డిప్లొమసీ అనే పదానికి అర్థమే తెలీదు. భారత్ లాంటి దేశంతో ఎలా వ్యవహరించాలో వీళ్ళకి అస్సలే తెలీదు. ఈ విషయం నేను కాదు, జెఫరీ సాక్స్ లాంటి ఫేమస్ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ప్రస్తుతం అమెరికా భారత్తో దాని ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుంది. అయితే అమెరికాని మెప్పించడం కోసం యూరోపియన్ యూనియన్ గనక భారత్ మీద 100% టారిఫ్స్ని విధిస్తే అప్పుడు భారత్ EU రిలేషన్స్ కూడా పాతాళానికి పడిపోతాయి. దీని ఫలితంగా భారత్ వెస్ట్ దేశాలకి మరింత దూరం అవుతుంది. బ్రిక్స్ అలయన్స్, ముఖ్యంగా రష్యా, ఇండియా, చైనా యాక్సిస్ అనేది వీళ్ళ ఊహకందని స్థాయిలో బలపడుతుంది. ఇది ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.